చాలా సందర్భాల్లో నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలపై అనేక సందర్భాల్లో చర్చించడం జరిగింది. మా కమిట్మెంట్ని, మా కన్విక్షన్ని అదేదో ఎవ్వరు కూడా శంకించిన అవసరం అక్కర్లేదు. ఈరోజు నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా బీజేపీ మిత్రపక్షమైన అక్కడ పార్టీ ఆంధ్రాలో వారికి సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇట్లాంటి ప్రాజెక్టులు కట్టి తెలంగాణ ప్రాంత రైతులకు సంబంధించి కృష్ణా డెల్టా బేసిన్కి సంబంధించిన రైతు సోదరులకు అన్యాయం చేయకూడదని సలహా ఇవ్వమని మా బీజేపీ మిత్రులను కోరుతా ఉన్నాం. శంకర్ గారు, మీరు 1 minute కంక్లూడ్ చేయండి. ప్రధాన ప్రతిపక్షం కాదు, మీరు కంక్లూడ్ చేయండి. ప్రధాన ప్రతిపక్షం వల్ల సభలో ఈరోజు మేమే ప్రధాన ప్రతిపక్షం. మళ్ళీ నువ్వు సభలో ఈరోజు మేమే ప్రధాన ప్రతిపక్షం. అధ్యక్ష, వచ్చేసారి అధికార పక్షం అనే అనుమానం లేదు. కానీ అధ్యక్ష, మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాధలు కూడా ఒక్కసారి సభ వినాలి సార్. అధ్యక్ష, ఆదిలాబాద్ జిల్లా మళ్ళీ మీరు ఇవాళ మాట్లాడేది కృష్ణా జలాల పైన మా ఆదిలాబాద్ ఎందుకు పోతున్నారు సార్? ఆదిలాబాద్ సార్, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. మీరు 5 నిమిషాలు. ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకుని దక్షిణాన గోదావరి 290 కిలోమీటర్లు, ఉత్తరాన పెరుగంగా 160 కిలోమీటర్లు, వార్దా నది మళ్ళీ ఉత్తరాన 70 కిలోమీటర్లు, ఈశాన్యం నుంచే వచ్చే వైన్గంగా నదులు సంయుక్తంగా కలిస్తే 113 కిలోమీటర్లు, 633 కిలోమీటర్లు జీవనదులు ఆదిలాబాద్లో ప్రవహిస్తా ఉన్నా ఆదిలాబాద్ పరిస్థితి తెలంగాణ రాకముందు ఎట్లుండదో ఇయ్యల్ల కూడా గట్లనే ఉన్నది అధ్యక్ష. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగుకు యోగ్యమైనటువంటి భూమి 23 లక్షల ఎకరాలు ఉంది. ఇందులో నికరంగా అన్ని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందే భూమి కేవలం 3 లక్షల ఎకరాలు మాత్రమే. మిగతా 19.5 ఎకరాలు వర్షాధారంపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే మేము పదే ఎందుకు ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికంటే, గోదావరి మీద ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈ సభలో పదే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, ఆదిలాబాద్ భారతదేశంలో వెనకబడ్డటువంటి జిల్లా ఆదిలాబాద్. మేము అనుకున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతున్నదని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అందరికన్నా ముందు అభివృద్ధి చెందుతామనుకున్నాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి కష్టాలు ఆదిలాబాద్కు ఉండేనో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి కష్టాలే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మీ ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పెండింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులన్నీ అతి త్వరగా పూర్తి చేసి రైతులకు నీరందించాలని మరొకసారి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.